హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్. ఆల్రెడీ చూశారుగా ఎంత పెద్ద మిస్టేక్ అయిపోయిందో. థర్స్డే రెడీ చేసి పంపించాను ఫ్రైడే ఫంక్షన్కి. సో అది రెక్టిఫై చేసుకుందాం అనుకునే లోపే మా పాప ఫ్రాక్ చింపేసింది. ఇంకా ఎలానా అని ఆలోచిస్తున్నా అనమాట. ఇంక అప్పుడే ఒక ఐడియా వచ్చింది. ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్ వేస్తే ఎలా ఉంటుంది? చిన్న పిల్లలకండి ఏ గెటప్ వేసినా కూడా చాలా ముద్దు ముద్దుగా ఎంత బాగుంటారో అంటే అలా చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు. ఇంకా డైలాగ్స్ ఏమన్నా ఉంటే వచ్చి రాని మాటలతో అసలు చాలా ఆనందంగా అందంగా అనిపిస్తుంది కదా. మీకేమనిపిస్తుంది నాకు కామెంట్ చేసి చెప్పండి. అసలు ఆ మిస్టేక్ జరగడానికి కారణం ఏంటి అంటే, మా పాప వాళ్ళ స్కూల్లో ఏ ఫంక్షన్ చేసినా కూడా ముందు రోజే ఆ ఫంక్షన్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డే హాలిడే ఇచ్చేవాళ్ళు. నేను అలా ఆలోచించి అలా ముందు రోజే పంపించాను. పైగా మేడం కూడా వెన్స్డే కాల్ చేసి రేపు అన్నారు. సో నేను థర్స్డే అని ఆలోచించాను. బేసిక్గా మా అక్కయ్య పిల్లలతోనే మా పాప డైలీ స్కూల్కి వెళ్తుంది మార్నింగ్. ఆఫ్టర్నూన్ మాత్రం పికప్కి మా అక్కయ్య వెళ్తుందండి తీసుకురావడానికి. సో తనే డ్రాప్ చేయడానికి వెళ్ళింది. కాకపోతే అందరి ముందు లిటిల్ బిట్ షై ఫీల్ అయింది పాపం. ఎందుకంటే అప్పుడే పేరెంట్స్ అందరు వస్తారు కదండి. ఈ మా పాపను చూసి ఓహో ఈ రోజైనా గెటప్ ఏంటి మాకు ఇంటిమేషన్ లేదని మేడమ్స్ని అడగడం. మేడం ఏమో లేదండి వాళ్ళు బై మిస్టేక్ ఈ రోజే గెటప్ వేశారని చెప్పడం. ఆ ఇన్సిడెంట్ అనేది ఏదో చిన్న రిగ్రెట్ క్రియేట్ చేసింది. ఇంటికి వచ్చాక మా అక్కయ్య ఫేస్ చూడాలి. భలే ఫన్నీ అనిపించింది. కానీ అప్పుడప్పుడు అలాంటివి జరుగుతుంటాయి కదండి, కామనే కదా. మీరు ఎప్పుడైనా ఇలాంటిది ఫేస్ చేసి ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ రోజు నందు పికప్కి నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఎలాంటి గెటప్స్తో వస్తారో చూడాలనే క్యూరియాసిటీ ఉంది నాకు. పైగా హాఫ్ డేనే అంట స్కూల్. సో ఆఫ్టర్నూన్ వెళ్ళాలి. కీర్తికి స్నానం పోసి ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టి వెళ్తాను. ఇలా నందుని స్కూల్కి పంపించేటప్పుడు కానీ ఏదన్నా ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి అనమాట. మా స్కూల్లో అండి చిల్డ్రన్స్ డే, టీచర్స్ డే, August 15, January 26 మాత్రమే ఫంక్షన్స్ చేస్తారు. ఆ టైంలో గేమ్స్ పెడతారు కదండి, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసేదాన్ని. మ్యూజికల్ చైర్, స్కిప్పింగ్, లెమన్ అండ్ స్పూన్ ఇలాంటివి చిన్న చిన్నవి పెట్టేవాళ్ళు అనమాట. ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో అయితే ప్రైజ్ తీసుకునేదాన్ని. ఆ ప్రైజ్ కోసము ప్లస్ మిక్చర్ మైసూర్ పాక్ కోసం మాత్రమే వెళ్ళేది. ఎప్పుడెప్పుడు ఇస్తారా, ఇంటికి వచ్చి మా అమ్మకి చూపించాలి నేను ఇది గెలిచాను అనే ఒక ప్రౌడ్ మూమెంట్ బాగుండేది. పెన్, పెన్సిల్, బౌల్ సెట్స్ అలా ఇచ్చేవారు మా సార్. చిన్న గిఫ్ట్ అయినా సరే అది చాలా గర్వంగా అనిపించేదండి చిన్నప్పుడు. ఎట్లయినా స్కూల్ డేస్ అనేవి గోల్డెన్ డేస్ కదా. మీరేమంటారు? నాతో ఏకీభవిస్తారా, ఏకీభవించరా? అడగడం మర్చిపోయాను. నిన్న భరతమాత గెటప్ బాగుందా, ఈ రోజు లక్ష్మీబాయి గెటప్ బాగుందా, ఏ గెటప్ బాగుంది, ఎలా రెడీ చేశాను అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. స్కూల్ దగ్గరికి వెళ్ళాక చిన్నపిల్లలు ఎలాంటి గెటప్స్తో వచ్చారో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.